హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించి డిగ్రీ ఫస్ట్ సెమ్ సాంస్క్రిట్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనం రోమన్ వైజ్ చూద్దాం. నెంబర్ వైజ్ మనకి పబ్లిక్ పేపర్కి ఎలా ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్ వైజ్ ఇంపార్టెంట్వి క్లియర్గా చూద్దాం. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్ వాళ్ళు కూడా షేర్ చేయండి. నేను కూడా ఉస్మానియా స్టూడెంట్నే కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్ ఉంటే ఒక్కరికైనా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అన్నమాట. చాలా వరకు చాలామందికి ఎలా చదవాలో తెలియక చాలామంది కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో కాబట్టి ఖచ్చితంగా నచ్చినట్టయితే లైక్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి, మీకు యూజ్ అవుతుంది ఇంకా ఎక్కువ. సో ఇంకో విషయం ఏంటంటే, ఇది ఏ సంవత్సరం అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఉపయోగపడుతుంది. నాట్ ఓన్లీ 2024, 2025 కావచ్చు, ఎప్పుడు అంటే మనకి బుక్ మారకపోతే ఎన్ని రోజులైనా ఇదే ఇంపార్టెంట్ లిస్ట్ యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు రోమన్ వైజ్ ఇంపార్టెంట్ చూద్దాం. 80 మార్క్స్కి ఉంటుంది ఇది. సో ఇక్కడ 80 మార్క్స్ ఆల్ యూనివర్సిటీస్ కూడా యూజ్ అవుతుందన్నమాట. ఇది పార్ట్ ఏ మనకి 6 క్వశ్చన్స్ ఉంటాయి. 4 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలి. 20 మార్క్స్కి ఉంటుంది అనమాట ఫస్ట్ పార్ట్ ఏ. నెక్స్ట్ ఇక్కడ ఉంది భాషాంతరీకృత, అంటే యాజ్ ఇట్ ఈజ్ మీనింగ్ రాయండి అని అర్థం, అంటే భావం రాయండి అని కూడా అనుకోవచ్చు. ఇది వచ్చేసి ముదాభిషేక్తుం వరదః త్వమర్హసి అనే లెసన్లు అనమాట. ఇవి ఒకటోది ఇంపార్టెంట్, నేను కొంచెమే రాసింటాను, అది మీరు చూసుకుంటే సరిపోతుంది. దీనికి సంబంధించిన విత్ ఆన్సర్స్తో ఇంకో వీడియో చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఏవైతే ఇంపార్టెంట్ లిస్ట్లో చెప్పానో సో వీటికి విత్ ఆన్సర్స్ చూపిస్తూ ఇంకొక వీడియో చేస్తాను. ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మర్చిపోకండి. రామః సత్పురుషో లోకే అనే పోయం, క్షాంత సాంత్వయిత అనే పోయం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం మిస్టేక్ రాశాను, ఇక్కడ ప్రియవాదీచ భూతానాం అనేది. తర్వాత ఫోర్త్ది యదా వ్రజతి సంగ్రామం, అభ్యంతరస్య అనే పోయం. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, వీటిని చూసుకొని వెళ్తే చాలా మంచిది అన్నమాట. నెక్స్ట్ సందర్భాలు ఉన్నాయి రెండో దాంట్లో. ఈ సందర్భాలకు సంబంధించి ధర్మబుద్ధో దైవారిక అనే లెసన్లో చదువుకుంటే బెటర్ అనమాట. క్షమ్యతామేవ ఒకటోది, క్షమ్యతామేవ ఆగచ్చామి ఆగత్య చ నిఖిలం నివేదయామి. సో ఇది ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట మనకి. నెక్స్ట్ ఆత్మానమపి రిచాయాయంతి తోపి ప్రవేష్టవ్యాః. సో ఇది. నెక్స్ట్ మూడోది హంహో కపట సన్యాసీన్ కథం విశ్వాసఘాతం స్వామి వంచనం చ శిక్షయసి. నెక్స్ట్ ధర్మబుద్ధో దైవారికలో ఇంకొకటి ఏంటి అంటే, దైవారికస్తు తమాకృష్య నమన్యేవ ప్రచలితః. తర్వాత శ్లోక పూరణం, అంటే ఒక శ్లోకం ఇలా ఇచ్చేస్తాడు, మనమే వాటిని ఫిలప్ చేయాలంటే శ్లోకాన్ని రాయాలి, ఓన్లీ శ్లోకం రాస్తే సరిపోతుంది. ఇవి ఏ లెసన్లోవి అంటే ఏషః ధర్మ సనాతన అనే లెసన్లోవి. ఉద్యమేన హి సిద్ధ్యంతి అనే పోయం ఉంది, చాలా బాగా చదువుకోవాలి. నెక్స్ట్ గురు శుశ్రూషయ అనే పోయం. నెక్స్ట్ కావ్య శాస్త్ర వినోదేన అనే పోయం ఉంది. నెక్స్ట్ ప్రియవాక్య ప్రధానేన. సో ఈ 4 పోయమ్స్ చాలా చాలా యూజ్ అవుతాయి మీకు, ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి. ఈ పోయం రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ సందర్భాలు ముదాభిషేక్తుం వరదః త్వమర్హసి అనే లెసన్లోవి. ఒకటోది జీర్ణస్యాస్య శచీరస్య విశ్రాంతి అభిరోచయే దివ్యైర్గుణైః శక్రమాసో రామః
సత్యపరాక్రమ. తర్వాత మూడోది వృష్టిమంతం మహామేఘం నర్దంతమివ బహిర్నః. నాలుగోది సర్వస్య లోకస్య హితే నివిష్టం. నెక్స్ట్ శ్లోకం భావం అంటే వాళ్ళే శ్లోకం ఇచ్చేస్తారు. ఇక్కడ మనం భావం రాస్తే సరిపోతుంది. నాకు ఇక్కడ నేను ఎక్కువ అవుతుందని రాయలేదు, స్టార్టింగ్ ఒకటే రాశాను అనమాట. శ్లోకము భావం రాయాలి మనం. శ్లోకం వాళ్ళే ఇస్తారు, భావం ఒకటి రాయాలన్నమాట. సముత్పన్యేషు కార్యేషు అనే పోయం, దదాతి ప్రతిగుహ్నాతి అనే పోయం, ఏకం ప్రసూయతే మాత. చాలా ఇంపార్టెంట్ పోయమ్స్ ఇవి, ఖచ్చితంగా చూసుకొని వెళ్ళాలి. శ్లోకానికి భావం ఒక్కటి రాస్తే సరిపోతుంది అన్నమాట. శ్లోకం వాళ్ళే ఇస్తారు. ఇది వచ్చేసి కృతజ్ఞో నాస్తి నిష్కృతి అనే లెసన్లో నుంచి వస్తుంది. నెక్స్ట్ సంధి విఘటయథ. సంధిని విడదీయండి అనే దానికి సంబంధించి ఏమేమి చదవాలో ఇక్కడ చూద్దాం. చుత్వ సంధి, స్టుత్వ సంధి, అనునాసిక సంధి. అనునాసిక సంధిలో రెండు ఉంటాయి అన్నమాట. ఆ రెండు చదువుకోవాలి, అందుకే సిడి అని రాశాను నేను. తర్వాత జస్త్వ సంధి. పార్ట్ బిలో 60 మార్కులకు ఉంటాయి. ఇక్కడ ఇంటర్నల్ ఛాయిస్ ఉంటాయి. ఇక్కడ ఇంటర్నల్ ఛాయిస్ లేవు. 6లో 4 రాయాలి వీటిలో, పార్ట్ ఏలో. కానీ పార్ట్ బిలో 60 మార్క్స్కి ఉంటాయి, ఛాయిస్ ఉంటాయి. ఇంటర్నల్ ఛాయిస్ అయితే గ్యారంటీగా ఉంటాయి. ఇక్కడ చూద్దాం. ద్వయోహో శ్లోకయోహో ప్రతిపదార్థం తాత్పర్యం చలికత. 2 శ్లోకాలకి ప్రతిపదార్థం తాత్పర్యం రాయండి. 15 మార్క్స్ ఉంటాయి ఒక్కొక్కదానికి. ఇక్కడ ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ రోమన్లో, ఈ పార్ట్లో అత్యుత్తరస్యాం అనే పోయం, అనంతరత్న ప్రభవస్య అనే పోయం, దివాకర ద్రక్షతి. నెక్స్ట్ది సమానసీమేరు సఖ, మేరు సఖ. నెక్స్ట్ అమేఖలం సంచరితాం. ఇవి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సారాంశ ప్రశ్నలకు వచ్చేసి రోమన్ నెంబర్ 8లో మనకి సారాంశ ప్రశ్నలు ఉంటాయి. ధర్మబుద్ధో దైవారిక అనే లెసన్ బాగా చదువుకోండి. కంపల్సరీ ఇదే క్వశ్చన్ వస్తుంది పబ్లిక్కి, దాంట్లో ఏం డౌట్ లేదు. నెక్స్ట్ శబ్దాలు 2 ఇస్తారు ఇక్కడ. యాక్చువల్గా సారాంశాలు 2 ఇస్తారు. 2 ఎందుకు చదవడం అని చెప్పి నేను ఒక్కటే చెప్పాను మీకు. ఇది ఒక్కటే చదువుకొని వెళ్ళండి. శబ్దాలు వచ్చేసి దేవ, కవి, పిత, మాతృ, రమ, వధు చదివితే సరిపోతుంది. ఇవి తెలంగాణ స్టేట్కి సంబంధించి డిగ్రీ ఫస్ట్ సెమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లిస్ట్. ఎప్పటికైనా ఇదే లిస్ట్, బుక్ మారేంత వరకు. దీంట్లో ఏం డౌట్ లేదు. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఉంటే ఒక్కరికైనా షేర్ చేయండి. ఇది ఒక్కటే నేను అడుగుతుండేది మీకు, షేర్ చేయమని. అలాగే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎలా యూజ్ అయ్యాయి ఏంటి, ఎలా ఉన్నాయని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. 3Loki 6600.